హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ హారిక టాక్స్. అందరు ఎలా ఉన్నారు? అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. శ్రీముఖం టెంపుల్ చూసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ వైజాగ్ బయలుదేరాం. మార్నింగ్ అరసవల్లిలో బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇంకా లంచ్ చేయడానికి ఎక్కడ టైం కుదరలేదు. ఇంకా ఇక్కడ శ్రీముఖంలోనే ప్రసాదం తీసుకున్నాము. టెంపుల్ దాటి కొంచెం ముందుకు వెళ్తుంటే ఒక మామిడి తోటలాగా కనిపించింది. ఇంకా అక్కడే కూర్చొని ప్రసాదం తినేసాం. ఇంకా మేము తింటున్నప్పుడు కొన్ని కుక్కలు వచ్చాయి అక్కడికి. ఇంకా వాటికి కూడా కొంచెం పెట్టాం. అలాగే పక్కనే ఒక షాప్ లాంటిది ఉంటే అక్కడికి వెళ్ళి బిస్కెట్స్ కొనుక్కొచ్చి వాటికి పెట్టాము. అవి తినేసి అవి కూడా వెళ్ళిపోయాయి. ఇంకా అవి వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా చిన్నగా ఇంకా స్టార్ట్ అయ్యాం. వైజాగ్ బయలుదేరుతున్నాం. ఇంకా వెళ్తుంటే ట్రైన్ గేట్ పడింది. ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇంకా శ్రీకాకుళంకి వచ్చేసాం. ఇంకా ఇక్కడ నుంచి హైవే ఎక్కేసాం. ఇంకా అప్పుడే సన్సెట్ అవుతుంది. ఇక్కడ వెళ్తుంటే మంచి వ్యూ కనిపించింది. ఫ్రెండ్స్, మీకు ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీరు ఇంతవరకు వీడియోని లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయడం మర్చిపోకండి. ఆల్రెడీ వీడియోని లైక్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. చోడు లావంగా కాదు, తోడు అంటే కట్టి దీన్ని తీసుకొచ్చుకుంటాను. ఈ ఎవరైనా రాని నిన్ను మటుకు నేను వదిలిపెట్టుకోనని చెబుతున్నాడు. పాడవాడు పాడవాడు రా, స్టార్టింగ్ పాడు. షారుఖ్ ఖాన్ అంటే దిల్ని ఏ కహాయ్, మన మనసు, నా మనసు ఇది చెప్తుంది నీ మనసుతో. పాడు. మహోబత్ హో గయి హై తుమ్సే, మహోబత్. మేము ఇక్కడ వైజాగ్ ఎంట్రన్స్లో ఉన్నాం. ఇక్కడైతే చాలా అంటే చాలా ట్రాఫిక్ జామ్ అయింది. ఇంకా మేము ఇలా సాంగ్స్ పాడుకుంటూ మమ్మల్ని మేము రీఫ్రెష్ చేసుకుంటూ ఉన్నాం. మామూలుగా కాదుగా ఇది పాడుతుంది. షారుఖ్ ఖాన్ టచ్ చేసాడుగా. ఇప్పుడు అది అప్పుడు పాత న్యూ పాట ఇంకా బాగుంటుంది. పాడు. పతాన్ చూడలేదు. నాకు పఠాన్ ఫైట్ ఫస్ట్ ఫైట్ ఇంకా కళ్ళల్లో పడుతుంది. కాళ్ళు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే వైజాగ్లో ఆర్కే బీచ్కి వెళ్తున్నాము. నిన్న డాడీ బర్త్డేకి మిస్ అయ్యాం కదా, అందుకే డాడీ ఈరోజు తీసుకువెళ్తానని చెప్పారు. ఇంకా ఆల్మోస్ట్ వైజాగ్కి రీచ్ అయిపోయాం. బీచ్ కూడా వచ్చేసింది. ఇంకా బీచ్ దగ్గర ఈ స్టాచ్యూస్ అయితే భలే భలే అందంగా కనిపించాయి. ఇంకా అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం. ఇంక ఇక్కడ సబ్మెరైన్ అవన్నీ చూద్దాం అనుకున్నాం, కానీ అప్పటికే లేట్ అయిపోయింది. పైగా మేము చాలా అలసిపోయి ఉన్నాం. ఇంకా బీచ్కి వెళ్ళి ఏదో ఒక రూమ్లో రెస్ట్ తీసుకుందామని అనుకున్నాము. అయినా 7:54 అయింది. కరెక్ట్గా 7:54 అయింది.
తమ్ముడు వెళ్ళిపోతున్నాడు ఒక్కడే. వీడియో కటింగ్ కూడా లేకుండా ఇస్తున్నాడు. పట్టుకో చూసిన 3 సార్లు కట్టుకున్నావా? ఇంకోసారి కొట్టుకుందామా? 3 సార్లు అయిపోయింది. సార్లు ఏమో వస్తే కొట్టుకుందాం. సరే. 5 సార్లు జారుతుంది. వెళ్దాం. ఇంకోటి వస్తుంది. ఇంకోటి వస్తుంది. గట్టిగా చూరా. తలస్నానం చేసి వేసాడు అబ్బాయి. చెట్టు ఏదో గుచ్చారు, ఏదో పొల్ల లాంటిది ఏదో గుచ్చారు. నీ పక్కన కూర్చోవాలి వచ్చి. ఆ రోజు నైట్ అలలు చాలా బాగా ఎక్కువ వస్తున్నాయి, ఇంకా అందుకనే లోపలికి వెళ్ళలేదు. కొంచెం అలా నుంచున్నాము, అవి కాళ్ళ వరకు వచ్చేలాగా. ఇంక ఇలా ఒక 1/2 hour టైం స్పెండ్ చేసి ఆ గట్టు దగ్గరికి వచ్చి అలా కూర్చున్నాం. మీ అందరికీ కూడా ఈ బీచ్ సౌండ్ బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకా అప్పటికే టైం 9 అలా అవుతుంది. ఇంకా బాగా ఆకలిగా ఉంది, లంచ్ కూడా అలా ఏం తినలేదు కదా. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. ఇంకా అక్కడ మా డిన్నర్ కంప్లీట్ చేసుకొని అన్నవరానికి బయలుదేరాం. ఇంకా ఈరోజు నైట్ మేము అక్కడే స్టే చేయాలి అని అనుకుంటున్నాం. ఆన్లైన్లో రూమ్స్ అవైలబుల్గా లేవు, సో అక్కడికే వెళ్ళి చూద్దామని బయలుదేరాం. ఇంకా ఆ రోజు మేము ఏం చేసామో, ఎలా అక్కడ స్టే చేసామో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. వైజాగ్ నైట్ వ్యూ చాలా బాగుంది కదా. ఈ వీడియోని ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. సీ యూ ఫర్ నెక్స్ట్ టైం.